అనుకోవచ్చు బౌలర్స్ని అయితే. ఇంకపోతే అటు పక్కన ఆర్సీబీ తరపున కూడా ఎస్ఆర్హెచ్ బౌలర్స్ని ఆడుకున్నారు. కోహ్లీ, డూప్లెసిస్ స్టార్టింగ్లోనే మంచిగా 42 పరుగులు 62 పరుగులతో అయితే వికెట్ పడుకున్న మంచిగా ఆడడం చూసాం. పవర్ ప్లేలో 79 పరుగులు చేశారు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో కొంచెం బ్యాట్స్మెన్స్ తడబడ్డారు, కానీ రజత్ పడిదర్ కావచ్చు, సౌరవ్ చౌహాన్ కావచ్చు, వీళ్ళు కొంచెం తడబడ్డారు. విల్ జాక్స్ కావచ్చు, వీళ్ళైతే ఏం ఆడలేదు. తర్వాత వచ్చిన దినేష్ కార్తిక్ అయితే డూప్లెసిస్తో కలిసి బ్రిలియంట్ పార్ట్నర్షిప్ నెలకొల్పి ఎక్సలెంట్ నాక్ అయితే ఆడడం చూసాం. ఆ తర్వాత లోమ్రో తోటి అలానే అనుజరావుతో కలిసి 50-50 పార్ట్నర్షిప్. ఆ లాస్ట్లో 6వ వికెట్కి 7వ వికెట్కి అయితే 50-50 దాదాపు 120 పరుగుల పార్ట్నర్షిప్ అయితే వాళ్ళ ముగ్గురు మధ్య రావడం చూసాం. అదే మ్యాచ్ని టర్న్ చేసింది అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే దినేష్ కార్తీక్ ఈ మ్యాచ్ ద్వారా లాస్ట్ మ్యాచ్ ద్వారా కూడా అతను అయితే ఎంఐతో మ్యాచ్ జరిగినప్పుడు కూడా క్లియర్గా చెప్తున్నాడు, T20 వరల్డ్ కప్ నన్ను సెలెక్ట్ చేయండి, ఫినిషర్గా నేను పనికొస్తాను, అలానే కీపర్గా కూడా పనికొస్తాను అయితే నేనైతే చెప్పడం చూస్తున్నాం. ఇది కొంచెం గట్టిగానే